సినీ పరిశ్రమను పైరసీతో కలవరపాటుకు గురిచేసిన ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని నగర సైబర్ క్రైమ్ పోలీసులు ఇవాళ కస్టడీకి తీసుకోనున్నారు. 3 కేసుల్లో 12 రోజుల పాటు విచారించనున్నారు. ఒక్కో కేసులో 4 రోజుల కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చింది. పలు భాషల సినిమాలు, వెబ్ సిరీస్లను పైరసీ చేశాడన్న ఆరోపణలతో హైదరాబాద్ పోలీసులు, సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి రవిని అరెస్ట్ చేశారు. గతంలో కస్టడీకి తీసుకుని విచారించిన కీలక వివరాలు రాబట్టలేకపోయారు. దీంతో మరోసారి పోలీసులు అతన్ని కస్టడీకి తీసుకోనున్నారు. తెలుగు సినీ పరిశ్రమను పైరసీతో కలవరపాటుకు గురిచేసిన ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని నగర సైబర్ క్రైమ్ పోలీసులు ఇవాళ కస్టడీకి తీసుకోనున్నారు. 3 కేసుల్లో 12 రోజుల పాటు విచారించనున్నారు. ఒక్కో కేసులో 4 రోజుల కస్టడీకి కోర్టు అనుమతించింది. పలు భాషల సినిమాలు, వెబ్ సిరీస్లను పైరసీ చేశాడన్న ఆరోపణలతో హైదరాబాద్ పోలీసులు, సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి రవిని అరెస్ట్ చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ అరుణ్ ఫోన్ లో సిద్ధంగా ఉన్నారు. అరుణ్, దీపిక, సినిమా పైరసీలో అరెస్ట్ అయ్యి చింతలగూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి ఐబొమ్మ రవిని నేటి నుంచి మరోసారి సైబర్ పోలీసులు విచారించనున్నారు. మొత్తం 12 రోజుల పాటు నాంపల్లి కోర్టు అనుమతించింది ఐబొమ్మ రవిని విచారించేందుకు. గతంలో కూడా మొదటి దఫాలో 5 రోజులు, రెండో దఫాలో 3 రోజుల పాటు విచారించిన పోలీసులు ఐబొమ్మ రవి నుంచి పలు కీలక విషయాలు అయితే రాబట్టారు. మరింత సమాచారం రాబట్టేందుకు అయితే మరోసారి రిట్ పిటిషన్ అయితే నాంపల్లి కోర్టులో దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో విచారించిన నాంపల్లి కోర్టు మొదట డిసెంబర్ 6వ తేదీన 3 రోజుల పాటు కస్టడీకి అనుమతించింది. అయితే సైబర్ క్రైమ్ పోలీసులు 3 రోజుల పాటు విచారణ సమయం సరిపోదు. అతని పైన ఉన్న కేసులు 4 కేసులు పెండింగ్ లో ఉన్నాయి కాబట్టి 4 కేసులకు సంబంధించి దాదాపు ఒక్కో కేసు 5 రోజుల పాటు మాకు విచారించేందుకు సమయం కావాలని మరోసారి రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ రివిజన్ పిటిషన్ కు సంబంధించి విచారించిన నాంపల్లి హైకోర్టు 12 రోజుల పాటు అయితే విచారణకు అనుమతించింది. మొత్తం ఐబొమ్మ రవి పైన ఇప్పటికీ 5 కేసులు నమోదయ్యాయి. మొత్తం 5 కేసులకు సంబంధించి కూడా ఎఫ్ఐఆర్ పూర్తయ్యాయి. 5 కేసుల్లో భాగంగా మొదటి దఫాలోనే మొదటి కేసుకు సంబంధించి సినిమా పైరసీలకు సంబంధించి మొదటి దఫాలో 5 రోజుల పాటు, మరోసారి 3 రోజుల పాటు విచారించింది. ఆ తర్వాత మిగతా 4 కేసులకు సంబంధించి కూడా మరోసారి పిటిషన్ వేసింది, రిట్ పిటిషన్. దీనికి సంబంధించిన విచారించిన న్యాయస్థానం మొత్తం 12 రోజుల పాటు అయితే విచారణకు అనుమతించింది. అయితే మొత్తం 4 కేసులు, అంటే 4 కేసులకు సంబంధించి ఒక్కో కేసుల్లో 3 రోజుల పాటు, అంటే మొత్తం 4 కేసులు, ఒకటి మూవీ పైరసీకి సంబంధించి, అదేవిధంగా బెట్టింగ్ యాప్స్ పైరసీకి సంబంధించి, మనీ లాండరింగ్ సంబంధించి, ఇంకా పలువురు సినీ నిర్మాతలు వచ్చిన కేసుల ఆధారంగా కూడా మొత్తం 4 ఎఫ్ఐఆర్లు అయితే నమోదయ్యాయి. ఈ 4 కేసులకు సంబంధించి ఒక్కో కేసులో 3 రోజుల పాటు, మొత్తం 12 రోజుల పాటు అయితే ఐబొమ్మ రవిని విచారించనున్నారు. మొత్తం ఇప్పటికీ 8 రోజుల పాటు విచారించిన పోలీసులు అయితే రవి దగ్గర నుంచి పలు కీలక అంశాలను అయితే సేకరించారు. ఆ అంశాలకు సంబంధించిన మరింత సమాచారం, పూర్తి సమాచారం రాబట్టేందుకైతే మొత్తం ఈ రోజు నుంచి కూడా ఐబొమ్మ రవిని అయితే విచారించనున్నారు. గతంలో చూసుకుంటే అతని మనీ లాండరింగ్ సంబంధించి కావచ్చు, అతని అకౌంట్ లో ఉన్నటువంటి సేవింగ్స్ డబ్బులన్నింటినీ కూడా ఫ్రీజ్ చేశారు. అదేవిధంగా అతనికి మూసాపేటలో ఉన్నటువంటి ఇల్లుని కూడా ఫ్రీజ్ చేశారు. అదేవిధంగా కరేబియన్ దీవుల్లో నుంచి కూడా మొత్తం మూవీ పైరసీని నడిపించినట్లు కూడా గుర్తించారు. ముఖ్యంగా ఈ బెట్టింగ్ యాప్స్ కి సంబంధించి మాత్రం వివరాలను అయితే రాబట్టలేకపోయాయి. అయితే ఈ ఐబొమ్మ మొత్తం వెబ్సైట్లను ఓపెన్ చేసిన వెంబడే ఈ మొత్తం అవి కూడా రీడైరెక్ట్ అయ్యి కేవలం డైరెక్ట్ బెట్టింగ్ యాప్స్ కి వెళ్ళిపోవడం వల్ల చాలా మంది కూడా బెట్టింగ్ యాప్స్ కు బానిసలై మరణించిన సంఘటనలు కూడా కనిపించాయి. ఈ నేపథ్యంలోనే బెట్టింగ్ యాప్స్ యాజమాన్యం ఎవరు ఐబొమ్మ రవిని సంప్రదించారో, అసలు రవి బెట్టింగ్ యాప్స్ ప్రలోభాలకు గురి చేయడానికి గల కారణాలు ఏమిటి, ఇంకా ఇప్పటి వరకు బెట్టింగ్ యాప్స్ పరంగా ఎంత డబ్బులు సంపాదించాడు అనే కోణంలో అయితే ఈ రోజు నుంచి రవిని 12 రోజుల పాటు అయితే విచారించనున్నారు. ఇప్పటికీ ఐబొమ్మ రవి బెయిల్ పిటిషన్ సంబంధించి కూడా తీర్పు రిజర్వ్ లో ఉంది. కోర్టు కేసు విచారణలో ఉండగా బెయిల్ పిటిషన్ సాధ్యం కాదని కూడా నాంపల్లి కోర్టు తేల్చి చెప్పింది. అయితే ఈ 12 రోజుల పాటు విచారించిన పోలీసులు అయితే మొత్తం రవి నుంచి పలు కీలక సమాచారం అయితే సేకరించనున్నారు. ఇప్పటికే 8 రోజుల పాటు విచారించినప్పటికీ కూడా మొత్తం పూర్తి అంశాలను అయితే సేకరించలేకపోయారు. అయితే సోషల్ మీడియాలో వస్తున్న వదంతులు అయితే ఎవరు నమ్మొద్దని కూడా పోలీసులు సూచిస్తా ఉన్నారు. మొత్తం ఈ రోజు ఈ 12 రోజులు పూర్తయితే కనుక మొత్తం 8 + 12 మొత్తం 20 రోజుల పాటు విచారణ పూర్తి అవుతున్నట్లయితే తెలుస్తా ఉంది. మొత్తం ఈ 12 రోజుల పాటు అయితే విచారించిన కీలక అంశాలను అయితే సేకరించనున్నారు. మరి ఆ తర్వాత 12 రోజుల తర్వాత ఏం చేస్తారు అనేది ఆసక్తి అయితే కనిపిస్తుంది. మొత్తంగా ఈ పలు కీలక అంశాలు అయితే వెల్లడించే అవకాశం అయితే కనిపిస్తుంది. గీతిక. రైట్ అరుణ్, థ్యాంక్ యూ.